గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఇద్దరు కీలక నేతలు ఒకే వేదికను పంచుకున్నారు. మంగళగిరిలో పద్మశాలి కళ్యాణ మండప ప్రారంభోత్సవానికి మంత్రి నారా లోకేష్ హాజరు కాగా, ఇదే కార్యక్రమానికి మాజీ మంత్రి, ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కూడా హాజరయ్యారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. విజయవాడలో పద్మశాలి కుల వృత్తులకు కేంద్రంతో సంబంధం లేకుండా జీఎస్టీ రాయితీ ఇస్తామంటూ సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీపై వైసీపీ ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ప్రశంసలు కురిపించగా, రాష్ట్ర అభివృద్ధితో పాటు మంగళగిరి అభివృద్ధిలో కూడా మీరు భాగస్వామ్యం కావాలంటూ హనుమంతరావును ఆహ్వానించారు నారా లోకేష్. మేము రీఎంబర్స్మెంట్ చేస్తామని చెప్పాడు. చాలా సంతోషం మీరందరూ, అది చాలా గొప్ప విషయం. తర్వాత సొంతంగా మొగ్గాలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కట్టుకున్నట్టయితే వాళ్ళకి గృహ నిర్మాణ సదుపాయం, అట్లా కాకుండా అది ఇది మగంగోళ్ళు లేనటువంటి వాళ్ళు, స్థలం లేనటువంటి వాళ్ళు ఉంటే మేమే ఏదైనా చేనేత సెంటర్లో ఒక స్థలం కొని షెడ్లేసి వాళ్ళకి పని కల్పించేటటువంటి ఏర్పాటు కూడా చేస్తామని చెప్పారు. చాలా గొప్ప విషయం. చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ సందర్భంలో చేనేత పరిశ్రమ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాస్తవంగా మంగళగిరి చరిత్ర ఇంకా నేను నేర్చుకుంటున్నాను సార్. నేను వయసులో చిన్నవాడిని, చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. పెద్దలు ఒక మాట అన్నారు, హనుమంతరావు గారు ఒక మాట అన్నారు, రాబోయే తరాలు ఈ పవిత్రమైన బాధ్యతని ముందలు తీసుకెళ్ళాలి అంటే కంటిన్యూటీ అనేది చాలా చాలా అవసరం అని ఒక పెద్ద మాట చెప్పారు.